నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. యేసుక్రీస్తుకు ప్రపంచంలో ఎవరికీ లేని ప్రాముఖ్యత. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వ్యాఖ్య. యేసు చూపిన శాంతి మార్గంలో పయనించాలి. పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హితవు. ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన మహానుభావుడు వాజ్పేయి. బోడుపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు గోనె శ్రీను. చట్టసభల్లో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలి. కోటి సంతకాల సేకరణ చేపట్టిన బీఎస్పీ నాయకులు. ప్రపంచంలో ఎవరికీ లేని ప్రాముఖ్యత యేసుక్రీస్తుకు ఉందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని గంగారాం మెథడ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సతీ సమేతంగా ప్రార్థనల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం తరచూ క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనే పదాలను వాడుతున్నామని, అంతటి గొప్ప ప్రాముఖ్యత యేసుక్రీస్తుకు ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో పయనించాలని హితవు పలికారు. కుమారా పరిశుద్ధాత్మ నామములో క్రిస్మస్ కేక్ కట్ చేస్తూ ఉన్నాం. ఆమేన్. Merry Merry Christmas. Happy Merry Christmas. Merry Merry Christmas. సుఖశాంతులతోటి జరుపుకోవాలని చెప్పి, భవిష్యత్తులో ఇంకా ఎన్నో క్రిస్మస్లు చేసుకోవాలని చెప్పి, తన బిడ్డలను వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా సుఖశాంతులతోటి దీవించాలని చెప్పి, ఆయురారోగ్యాలతోటి ఉండాలని చెప్పి కోరుకుంటూ మళ్ళొక్కసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించినారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పర్ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో పయనిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో జీవనాన్ని కొనసాగించాలని వికారాబాద్ జిల్లా పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని తన నివాసంలో క్రైస్తవ సోదరులకు దుస్తులను పంపిణీ చేసి పాస్టర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించే రోజు అని అన్నారు. ప్రపంచంలో యేసుక్రీస్తుకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పరశురాం రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు. రవి గారు చాలా రిమోట్ ఏరియాలో చేస్తారు. ఎదురా శాస్త్రి గారు, వస్తున్నారు. క్రిస్టాఫర్ గారు, మనోళ్ళు అయిపోయారే ఉన్నారు. ఈ ఫాదర్ గారు వాళ్ళకి చాలా దగ్గర సంబంధాలు. అట్లా నాకు అప్పటి నుంచి కూడా వాళ్ళందరితో కూడా కలిసి మేము హైదరాబాద్లో కూడా ప్రేయర్లో పాల్గొన్నాం. రాజశేఖర రెడ్డి గారు, గీతారెడ్డి గారు, అంతా కూడా మెరీనా వీళ్ళంతా కూడా పాల్గొన్నాం. అట్లా ఆ యొక్క కొనసాగిస్తున్న క్రమం లోపల మన ప్రాంతానికి సంబంధించి కూడా అనుకోకుండా, అంటే ఏసీ ఆ విధంగా ఒకరొకరిని మనం కనెక్ట్ చేస్తారేమో ప్రపంచంలో, దేశంలో, మన జీవితంలో అన్న విధంగా మన ఆస్కార్ ఫెర్నాండెస్ అని ఉపరితల రవాణా శాఖ మంత్రి, అంటే ఈ హైవేస్, నేషనల్ హైవేస్, అంటే మన హైదరాబాద్ నుంచి బీజాపూర్ పరిగి పోయే రోడ్డు ఉందో ఆ రోడ్డు నా యొక్క కళ.
ఆ రోడ్డు దాన్ని 4 లైన్ల రహదారి వేయాలని చెప్పి నా యొక్క కళ. దానికి నేను ఆస్కర్ ఫెర్నాండెస్ గారిని కలవాలి. ఆస్కర్ ఫెర్నాండెస్ గారు నాకు పరిచయం లేదు. మల్లికార్జున ఖర్గే గారు ఇప్పుడు మీకు తెలుసు, దళితుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే. ఆయన అల్లుడు నాకు ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఇక్కడ మన ఇంటికి ఎన్నోసార్లు వచ్చుకుంటాం. హైదరాబాద్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి 98వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకత్వాన్ని నిలబెడుతూ పార్టీకి అనేక సేవలు చేసిన మహనీయుడని వాజ్పేయిని కొనియాడారు. ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన మహానుభావుడని అన్నారు. ఈ సందర్భంగా అనాథాశ్రమంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారత ప్రధాని, మాజీ భారత ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఆధ్వర్యంలో ఇక్కడ వాజ్పేయి గారికి పుష్పగుచ్చాలు సమర్పించడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశానికి ఎన్నో సేవలు చేసినటువంటి మహానుభావుడు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు. ఆ రోజు దేశంలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని, ఆ రోజు ఉన్నటువంటి గ్రామాలను అర్థం చేసుకొని సడక్ యోజన అనే పథకం ద్వారా ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా నీటి సదుపాయం కావాలని ఆ రోజు ఆకాంక్షించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. పేదల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల అనేక సేవలు చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశము అత్యున్నత స్థాయికి ఎదగాలంటే పేదవాడు అంత్యోదయ పథకం తీసుకొచ్చిన మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ వాజ్పేయి గారి కళలు నెరవేర్చడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తుంది. అతని అడుగుజాడల్లోనే గౌరవశ్రీ ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, దేశ సంస్కృతి కోసం, దేశ ఆచార వ్యవహారాల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉంటుంది. నిరంతరం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్మరించుకుంటూ, అతని అడుగుజాడలు నడుచుకుంటూ భారతదేశాన్ని ప్రపంచంలోనే అతి గొప్ప దేశంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు పనిచేస్తారని ఆకాంక్షిస్తూ ఖచ్చితంగా వాజ్పేయి గారు అడుగుజాడలో ముందుకెళ్తూ దేశాన్ని ప్రపంచంలోనే గొప్ప స్థాయికి తీసుకొచ్చే బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్త పైన ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలకు కూడా బీజేపీ సేవలు అందించడం కోరుకుంటూ తెలియజేసుకుంటూ, ఈ యొక్క వాజ్పేయి గారికి జన్మదిన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు, భారతదేశ జనానికి అందరికీ కూడా వాజ్పేయి గారి పుట్టినరోజు శుభాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతమాత ముద్దుబిడ్డ మాజీ ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులకు, అలాగే యావత్ దేశ పౌరులకు కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా గట్టిగా చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఏదైతే కాంగ్రెస్ పాలనలో కేవలం వారు చేసిన దురాగతాలకు
ఏదైతే ప్రజలు ఇబ్బందుల పాలయ్యారో దానికి వాజ్పేయి గారి నాయకత్వాన్ని కోరుకొని రోజు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తీర్పిచ్చినప్పటికీ కాంగ్రెస్ ఒక ఏదైతే మొండి వైఖరి నశించి ఆ రోజు మొండి వైఖరి ద్వారా వాజ్పేయి గారిని గద్దె దించాలని ఆ రోజు ప్రయత్నించినప్పటికీ కేవలం ఒక్క సీటు తక్కువ ఉన్నా కూడా ఆయన భారత రాజ్యాంగం పట్ల గౌరవం వ్యక్తపరుస్తూ ఆ రోజు నాకు ఒక్క సీట్ తక్కువ ఈ అధికారం అవసరం లేదు, మళ్ళీ ప్రజల వద్దకే వెళ్ళి నేను అధికారం తీసుకొచ్చుకుంటానని చెప్పి ఆయన ఆ రోజు ఆయనకాయనే స్వయంగా ఆ రోజు పదవిని త్యాగం చేయడం జరిగింది. అంబేద్కర్ గారి పట్ల గౌరవం, భారత రాజ్యాంగం పట్ల ఆయన చూపిన ఆ చొరవ చూస్తే అది యువకులకి ఎంతో స్ఫూర్తిదాయకం. ఒక్క సీట్ తక్కువన్నా కూడా ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైతే పశువులను కొన్నట్టు, సంతలో పశువులను కొన్నట్టు ప్రజాప్రతినిధులను కొని ఏదైతే అధికారం చెలాయిస్తున్నారో ఆ రోజు వాటన్నిటికీ తిలోదకాలు వదిలి మరి వాజ్పేయి గారు చూపించినటువంటి ఆ బాట అనుసరణీయం. దాన్ని ఈ తరాలు కూడా గుర్తుపెట్టుకొని వారిని అనుసరించాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే తదనంతరం ఏదైతే ప్రపంచ దేశాలు పరీక్షలను చేయొద్దు మీ దేశంలో అని చెప్పి హెచ్చరించినా కూడా వాటిని పట్టించుకోకుండా మన దేశ శక్తి యావత్ ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ఆ రోజు పరీక్షలను నిర్వహించి ఆ రోజు ఆయన ప్రపంచ నాయకుడిగా వెలుగొందడం జరిగింది. మరి అంతటి మహనీయుడి జయంతిని ఈరోజు పురస్కరించుకొని ఈరోజు ఏవైతే భారతీయ జనతా పార్టీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ శాఖ తరపున నివాళులు అర్పించడానికి ఇక్కడికి విచ్చేశారో వారందరికీ మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే దీని అనంతరం శ్రీనివాస్ నగర్లోని అనాథాశ్రమంలో అక్కడ పళ్ళ పంపిణీ కార్యక్రమం కూడా ఉంది, అక్కడికి కూడా నాయకులందరూ విచ్చేయవలసిందిగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అలాగే ఇక్కడికి విచ్చేసిన బోడుప్పల్ పౌరులు కూడా కొంతమంది రావడం జరిగింది స్వచ్ఛందంగా, వారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. చట్టసభల్లో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బహుజన్ సమాజ్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ మహారాజ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో నియోజకవర్గం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కృష్ణ, బాలాపూర్ మండల అధ్యక్షుడు దాసరి కిరణ్, అనిత, జ్యోతి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జై భీమ్, జై బీఎస్పీ. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెర్కూరి శ్రీకాంత్ గారి అధ్యక్షతన మహేశ్వరం నియోజకవర్గం మహిళా కన్వీనర్ ఇందుమత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బీసీలకు చట్టసభలలో, విద్యలో, ఉద్యోగాలలో 52% రిజర్వేషన్ కల్పించి దాన్ని అమలు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు 50 నుంచి 60% ఉన్న బీసీలకు 27% రిజర్వేషనే కల్పిస్తుంది ఈ భారత ప్రభుత్వము. అదే 8% ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పిస్తుంది. ఇది ధర్మమా మోడీజీ అని నేను మోడీ గారిని నిలదీస్తున్నా ఈ సభ సందర్భంగా. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో కుక్కలకు, నక్కలకు, పులులకు, పందులకు, గాడిదలకు, గుర్రాలకు అన్నిటికీ లెక్కలున్నాయి. మానవ జన్మం ఎత్తిన పాపానికి బీసీలకు లెక్కలుండవా? బీసీలు అంటే మానవులు, మనుషులు గారా? వారికి లెక్కలుండయా? బీసీ కుల గణన ఎందుకు చేస్తలేరు? బీసీ కుల గణన చేయాలి ఖచ్చితంగా. ఎప్పుడో స్వతంత్ర రాకముందుకు బీసీల కుల గణన ఉన్నది. ఈరోజు దానే బూచిగా చూపించి వీళ్ళకు చట్టసభలలో రిజర్వేషన్ లేకుండా చేస్తున్న ఈ భారత ప్రభుత్వాన్ని ఇమీడియట్లీ గడ్డ తిప్పాలని కూడా నేను కోరుతున్నాను. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ సీట్లలో బీసీలకు రిజర్వేషన్ ఉందా? బీసీలు ఏం పాపం చేశారు? ఎందుకు బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తలేరు? చట్టసభలలో పార్లమెంటు కానీ, రాజ్యసభ కానీ, శాసన మండలి కానీ, శాసనసభ కానీ అన్ని స్థానిక సమస్యలు అన్నిటికెళ్ళి
బీసీలకు 52% రిజర్వేషన్ పార్లమెంట్లో తీర్మానం చేసి వెంటనే అమలు చేయాలని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ధన్యవాదాలు. జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్, జై బీఎస్పీ, జై ఆర్ఎస్పీ, జై భారత్. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ బోరాబండ డివిజన్ స్వరాజ్ నగర్ లో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కటింగ్ చేసి క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిరాజ్, ఏడి మధు, ఆనంద్, సర్దార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. యాకూత్పూర్ నియోజకవర్గం పరిధి ఐఎస్ సదన్ డివిజన్లోని పలు చర్చిలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. యాకూత్పూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ సామా సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ సోదరీమణులకు క్రిస్మస్ తో పాటు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ సదన్ డివిజన్ ప్రెసిడెంట్ మెట్టు భాస్కర్ రెడ్డి, పలు చర్చి పాస్టర్లు పాల్గొన్నారు. ఇచ్చినందుకు అది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, చాలా వివిఐపి ప్రోగ్రామ్. ఫస్ట్ టైం సెకండ్ టైం కండక్ట్ చేసిన వాళ్ళు ఈసారి మనకి పాస్ అంటే ఒక పాస్ ఒకరే పోవాలా అన్న వాళ్ళకి పాస్ తీసుకొని సారీ పాస్ వేరే వాళ్ళకి ఇవ్వండి, రాలేను వేరే వాళ్ళకి వాళ్ళని వస్తారని చెప్పి కటాకండిగా వాళ్ళ ముఖం కూడా చెప్తే వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యారు. అదే ఏంటన్నా మేము ఎంతోమంది పాస్ కావాలని కోరుతుంటారు, మీరు పాస్ ఇస్తే కూడా రాను అని మీ అన్న అంత గట్టిగా చెప్పాడంటే ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ అనేది ముఖ్యం, ఇక్కడ ఉన్న లోకల్ చర్చిలు అనేది ముఖ్యం. ఫీస్ట్ అనేది ఈరోజు కాకుండా మీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఈరోజు క్రిస్మస్ పండుగ నా కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి నా చర్చిలు, నా ఫాస్టర్స్, నా డివోటీస్తో జరుపుకోవాలని ఆయన చెప్పిండని వాళ్ళకి ఎక్స్పెక్ట్. ఈరోజు క్రిస్మస్ శుభదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క సంఘంలో సంఘ కాపరి అయినటువంటి చంద్రశేఖర్ గారు, యూనియా మరియు రాజు గారి భాస్కర్ రెడ్డి, మెట్టు భాస్కర్ రెడ్డి గారు మాటల ద్వారా ఈ యొక్క క్రైస్తవత్వం అనేది మతం కాదని, ఇది ఒక మార్గమని, ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ లోకంలో వచ్చినప్పుడు చూపించినటువంటి ప్రేమ, ఆయన చూపించినటువంటి ప్రేమలో హద్దులు లేవని, మరియు త్యాగము మరియు క్షమాగుణము, ఈ 3 లక్షణాలు కలిగి ఉండడమే
క్రైస్తవత్వం అని, ఇది ఈ మార్గం ద్వారా నడిచినట్లయితే నిత్య జీవానికి ముందు కొనసాగుతామనే విషయాన్ని మరి ఈ సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నామనే విషయాన్ని వారు చెప్పి ఉన్నారు. దాన్ని బట్టి వారికి నిజంగా సంతోషదాయకమైన సందర్భము. ఈ యొక్క సంఘము మరియు క్రైస్తవ సమ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి ఈ క్రిస్మస్ పండుగకు మరి క్రైస్తవులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. యేసు ప్రభు పుట్టిన జన్మదిన సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఎల్బెతెల్ సంఘానికి ఇచ్చేసిన అన్నకి మరి భాస్కర్ రెడ్డి అన్నకి కూడా రాజన్నకి అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇందులో స్పెషల్ థ్యాంక్స్ ఫర్ భాస్కర్ రెడ్డి అన్న గారికి. ఎందుకంటే భాస్కర్ రెడ్డి అన్న రక్షకుడు ఎరగకున్నా కానీ ఆయన సాక్ష్యంతో గొప్పగా చెప్పినాడు. దానికి అన్నకు వందనాలు. మరి ఒక్కసారి కూడా విచ్చేసి మమ్మల్ని ప్రేమించి మాకందరికీ ఆయన ప్రేమ పంచినందుకు మరి ఒక్కసారి వందనాలను తెలియజేసుకుంటూ ప్రైజ్ ది లార్డ్. యువత దేహ దారుఢ్యం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కేవలం ఇండియన్ జిమ్ కు సంబంధించిన పరికరాలని వాడతామని హైదరాబాద్ లోని హేడెన్ క్లబ్ జిమ్ నిర్వాహకుడు మోసెస్ తెలిపారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా హేడెన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బీసీ సెల్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్, కార్పొరేటర్ వేముల నరసింహ, గణేష్, జిమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి జిమ్ నడిపి నేను 15 ఇయర్స్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను. ఎంతోమంది బౌన్సర్స్గా నాకు అక్కడ తయారైనారు. మళ్ళీ ఎంతో పాత సామాన్లు అవి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. మరి ఎంతోమంది నాకు అక్కడ వచ్చి ఇయర్లీ ఒక 6-7 మెంబర్స్ బాడీ బిల్డర్ ట్రైనింగ్ చేస్తాను. మరి నా అక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్ ఎలక్ట్రికల్ కానీ అలాంటి ఏమి ఉండవు. నా అక్కడ ఓన్లీ ఇండియన్ సామాన్స్ ఉంటాయి. మరి చాలా ఇక్కడ మన బాలపూర్ చౌరస్తాలో మరి మోసెస్ జిమ్ అంటే చాలామంది అభిమానంతో మరి మంచి ట్రైనర్తోనే వస్తుంటారు. మరి నేను చాలా కేర్ఫుల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాను. ఎవ్రీ ఇయర్ ఇలా క్రిస్మస్ రోజున మరి బాడీ బిల్డర్లకు నేను తయారు చేసి ఇట్లా గిఫ్ట్ ఇవ్వడం, సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని, ప్రోత్సహించాలి. రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఉండని మంచి స్థాయిలో ఉండాలని, స్పాన్సర్స్ దయచేయాలని మేము కోరుకుంటున్నాం. ఎంత సమాధానం. చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీ ఆదర్శ ఫౌండేషన్ లో టీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు వెంకన్న, ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ చందు ముఖ్య అతిథిగా పాల్గొని ఆదర్శ ఫౌండేషన్ అనాథ పిల్లలు నాయకుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం పిల్లలకు అక్కడే భోజనం వడ్డించి వారితోనే కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకన్న కుటుంబ సభ్యులతో పాటు తెరాస నాయకులు నరేందర్ రెడ్డి, కిషన్, సంతోష్ యాదవ్, మైనార్టీ సెల్ నాయకుడు నజీర్, స్వామి, గణేష్, వెంకన్న, భాస్కర్, వీరబాబు, సైదులు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో గత కొద్ది రోజులుగా రాత్రిపూట సంతరిస్తూ ఎంతో మందిని హడలెత్తిస్తున్న చిరుతపులిని ఎట్టకేలకు అటవీ అధికారులు బంధించారు. తిరుపతి వెటనరీ యూనివర్సిటీ బోనులో చిక్కిన చిరుత చిక్కింది. మీరేం తీయద్దన్నా, కొంచెం మీరేం వద్దురా, మీరు తీసుకోండి సార్. ఎస్ఓ సార్ కంట్రోల్ పెట్టండి. లేదు సార్, మనం అంతా ఏం చేస్తాం, సారీ పెట్టేదానికోసం. యేసు చూపిన శాంతి, కరుణ, సేవాగుణం, సహనం, ప్రేమతో జీవించడం అందరికీ ఆదర్శనీయం, ఆచరణీయమని వరంగల్ జిల్లా ఐనవోలు ఎంపీపీ మానేని మధుమతి రవీంద్రరావు అన్నారు. మండల కేంద్రంలోని చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరై క్రిస్టియన్లందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జన్ను కుమారస్వామి, ఎంపీటీసీ కల్పన మధుకర్, ఉప సర్పంచ్ అడ్డగొడుగు సతీష్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చర్చికి రావడము మా పాలకవర్గం ఏర్పడ్డాక నేను ఎంపీపీగా అయిన ఫస్ట్ సంవత్సరము ఇక్కడికి మన పాస్టర్ గారు ఆహ్వానించారు. ఆ రోజు వచ్చాను. మళ్ళీ 2 సంవత్సరాలు కరోనా వచ్చిన సందర్భంగా ఎవరము పండుగలు చేసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు వస్తానో రాను అనుకున్నాను, కానీ ఏదైనా నన్ను ఇక్కడ పిలిపించాడు. ఎందుకంటే రావడం తెరపొచ్చింది, రాలేదేమో అనుకున్నాను, కానీ నాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమంలో ఇంత మంచి మందిని అందరము ప్రార్థనలు చేసి ఇంక ముందు వచ్చే కరోనాను కూడా మన మండలంలో కానీ మన గ్రామంలో కానీ అందరము బాగుండాలి, ఎలాంటి మహమ్మారి మనందరికీ రాకూడదని మీ ప్రార్థనల ద్వారా మా ప్రార్థనల ద్వారా మనందరము బాగుండాలని మనమందరము ప్రేయర్ చేయాలని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అందరము బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటేనే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటేనే మండలం బాగుంటుంది. కనుక మన ప్రేయరు, మీరు చేసే ప్రేయర్లు, మేము చేసే ప్రార్థనలు అన్నీ ఆ భగవంతుడు మన గ్రామం మీద ఉంచి మనందరినీ ఆరోగ్యాలతో ఉంచాలి. ఇంత మంచి వాతావరణంలో మీరందరూ టెంట్ వేసుకున్నారు. మళ్ళీ క్రిస్మస్ వరకు ఇక్కడ ఒక బిల్డింగ్ కావాలని మీ అందరి ప్రార్థనల ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఈ సంవత్సరం చర్చిలకు, మన మసీదులకు శాంక్షన్లు చేయడం జరుగుతున్నది. అందులో మన చర్చ కూడా ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఏ మాత్రం తక్కువ పడ్డా మేము ఈ గ్రామస్తులుగా మీ అందరి మన్ననలతోటి మేము ఈ స్టేజ్ మీద ఉన్నాము అంటే మీ అందరి ప్రేయర్ ద్వారా మీ అందరి యొక్క మంచితనంతో మేము ఈ రోజు ఇక్కడ ఉన్నాము. కనుక ఈ చర్చకు మా వంతు సహాయ సహకారాలు కూడా తప్పకుండా గవర్నమెంట్ ఇచ్చేదే కాకుండా మేము ప్రత్యేకంగా మా వంతు సహాయ సహకారాలు రవీంద్రరావు సార్ గారు తప్పకుండా ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. మధు మాస్టర్ గారు చాలా మంచి మనసుతో అందరూ ఇక్కడికి వచ్చే సంఘ సభ్యులను తన కుటుంబం లాగా చూసుకుంటున్నారు. కనుక నేను ఇంతకుముందు వచ్చిన రోజు ఇంతమంది లేరు, నేను అంతకుముందు ఎప్పుడు చూడలే. ఆ రోజు వచ్చిన రోజు కూడా ఇంతమంది లేరు. అప్పటికిప్పటికి కూడా 3 years కు చాలా మంది పెరిగిండ్రు. ఎందుకు పెరుగుతారు? ఒక కాడికి పోతే మనకు మంచిగా అనిపించి వారు చెప్పే వాక్యాలు మనకు నచ్చి మన బాధలు తీరుతున్నాయి అన్నప్పుడే మనం ఒక సంఘానికి రాగలుగుతాం. గుడికైనా చర్చికైనా ఎక్కడికైనా చెప్పే వాళ్ళు మంచి వాళ్ళు అయితే మనకు ఎన్ని బాధలున్నా తొలగిపోతాయి. చెప్పే మనసు మంచిది ఉండాలి. ఇచ్చే దేవుడు వరం ఇచ్చినప్పుడు మంచుకుంటే మీకు ఏసై ఎవరిని పంపిను కాకుండా మాలాంటి వాళ్ళ మీద కూడా ఉండాలని కోరుకుంటూ తెలియజేసుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇంత మంచి అవకాశాన్ని ఆహ్వానించిన మీ సంస్థకు మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి మేడం గారు
హైందవ కుటుంబం నుండి వచ్చి కూడా మరి గౌరవంగా ఆనావల్ మండలానికి ఎంపీపీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యేసుక్రీస్తుకు ప్రపంచంలో ఎవరికీ లేని ప్రాముఖ్యత, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వ్యాఖ్య. యేసు చూపిన శాంతి మార్గంలో పయనించాలి, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హితవు. ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన మహానుభావుడు వాజ్పేయి, బోడుపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు గోనె శ్రీను. చట్టసభల్లో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలి, కోటి సంతకాల సేకరణ చేపట్టిన బీఎస్పీ నాయకులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.